హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ చర్యలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఓ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు వచ్చాయి. 15 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఆ భవనంలో 2 చిన్నారులు, ఓ మహిళతో పాటు 5గురు చిక్కుకుపోవడంతో భారీ క్రేన్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు. భవనంలోకి వెళ్లేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా ప్రయత్నించింది. 2 జేసీబీలతో భవనం సెల్లార్ను కూల్చేశారు. భవనంలోకి రోబోను పంపి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం ఏర్పడింది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సహాయక చర్యలకు ఆటంకం లేకుండా జనరేటర్ ఏర్పాటు చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై తాజా సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంతా కూడా ఈ మంటలు ఆర్పి అందులో ఉన్నటువంటి 5గురు వ్యక్తులను బయటికి తీసుకొచ్చేందుకు ఇంకా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఒకవైపు మంటలు, మరొక వైపు పొగ, ఇదంతా కూడా వారికి నిరంతరం ఆటంకాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఆ పొగను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్స్టర్నల్ ఎగ్జిస్టర్ ద్వారా వాటిని పొగనంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోన చూసుకున్నట్లయితే 5గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే అఖిల్ 7 సంవత్సరాలు, ప్రణీత్ 11 సంవత్సరాలు, అబీబ్ 35 సంవత్సరాలు, ఇంతియాజ్ 32 సంవత్సరాలు, బీబీ 43 సంవత్సరాలు. వీళ్ళు 5గురు కూడా లోపల ఉన్నారు. వీళ్ళు ఇంకా అలైవ్గా ఉన్నారు అన్న భావనతోటి వాళ్ళు బయటికి వస్తే వాళ్ళను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆక్సిజన్ సిలిండర్లతో పాటు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నటువంటి అంబులెన్స్ను కూడా అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. డాక్టర్స్ టీం కూడా ఇక్కడనే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏమాత్రం వాళ్ళు అలైవ్గా ఉన్న వాళ్ళను హాస్పిటల్ వరకు తీసుకెళ్లి వాళ్ళను బతికించే ప్రయత్నం చేసేందుకైతే ఎక్కడ కూడా అధికారులు వెనకాడడం లేదు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈ మంటలు ఆర్పేందుకు దాదాపు 15 వరకు ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా జేసీబీలు, అదేవిధంగా ఇటాచ్లు తెప్పించి కూడా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఏదైతే సెల్లార్ లోపలికి వెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసేందుకు, వాటిని కూల్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఫైర్ యాక్సిడెంట్ కావడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తి స్థాయిలో పవర్ కట్ చేయడం జరిగింది. ఎవరైతే మనం చూడవచ్చు వారి యొక్క బంధువులు, ఎవరైతే అందులో ఇరుక్కుపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. 2 పిల్లలను రక్షించేందుకు మరొక 2 యువకులు లోనికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని బయటికి తీసుకురావడానికి అఖిల్, అదేవిధంగా ప్రణీత్ను బయటికి తీసుకురావడానికి అబీబ్, ఇంతియాజ్ 2 కూడా లోనికి వెళ్ళడం జరిగింది. కానీ మంటలు ఎక్కువగా కావడంతో వారు కూడా అందులోనే ఇరుక్కుపోవడం జరిగింది. దీంతో వారి బంధువులు కూడా ఇక్కడ వచ్చి రోధిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏమాత్రం 10 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా ఎందుకు వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారుల చర్యలు ఉండట్లేదు అంటూ కూడా వారికి అధికారులకు వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే అధికారులు కూడా నిరంతరం వారి చర్యలను వారు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి అడిల్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. లోపల ఉన్నటువంటి వ్యక్తులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇంకా ఎగిసిపెడుతున్నటువంటి మంటలను కంట్రోల్ చేయడం, వస్తున్నటువంటి ఏదైతే పొగ ఉందో ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి ఆ హీట్ తగ్గగానే లోపలికి వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాజుతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.